హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి దమ్ బిర్యానీ చెప్పిస్తాను. అదేనండి పన్నీర్ దమ్ బిర్యానీ. చాలా ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో వేడి వేడిగా ఈ బిర్యానీ చేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. ఎలా చేయాలో ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. దీనికోసం 200 grams ఆఫ్ పన్నీర్ని తీసుకుని అందులో 1 tablespoon స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేయండి. అందులోనే 4 ఇలాచి, అలాగే ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ ఎనాన్సీ, నల్ల యాలకులు 2, 5 లవంగాలు, 5 మిరియాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు. అందులోనే 1 tablespoon గరం మసాలా, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండ్ అందులో 1 tablespoon కారం, అలాగే 1 tablespoon నూనె, 1 tablespoon నెయ్యి, అలాగే 1 pinch నిమ్మకాయని బాగా పిండుకొని బాగా మసాలాలన్నీ పన్నీర్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత అందులోనే 2 tablespoon పెరుగు కూడా వేసి మళ్ళీ మరొకసారిగా పూర్తిగా పన్నీర్కి పట్టేటట్లు కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాననివ్వాలి. ఇది అయ్యేలోపు మనం బాస్మతి రైస్ 1/2 hour నానబెట్టుకోవాలండి. దీనికోసం వాటర్ని పెట్టుకున్నాను. ఫుల్గా బాయిల్ అయిన తర్వాత 2 tablespoon రాళ్ళుప్పు వేసి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి మరిగించండి. ఆ తర్వాత అందులో ఒక 2 నిమ్మకాయలు కూడా వేయండి. అలాగే 1 tablespoon అల్లం వెల్లుల్లి ముద్ద, హోల్ మసాలాలను కూడా యాడ్ చేసేసి కొంచెం రోజ్ పెటల్స్ ఉంటే మీ దగ్గర వేసుకోండి, ఆర్ రోజ్ వాటర్ అయినా పర్వాలేదు. బాగా కలుపుకున్నాక మన అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి బాగా కలుపుకోండి. ఒక 70% ఉడికిన తర్వాత వాటర్ని డ్రైన్ చేయండి. ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేయాలనుకుంటున్నాం అందులో 1 tablespoon ఆయిల్ వేసి మనం రిఫ్రిజిరేటర్ పెట్టుకున్న పన్నీర్ మసాలాని అందులో యాడ్ చేసి మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అందులోనే మనము కుక్ చేసుకున్న రైస్ని మొత్తానిగా వేసుకొని పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 1 tablespoon గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకొని టిష్యూస్తో కవర్ చేసేసి పైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి 8 minutes మీడియం, 7 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 minutes రెస్ట్ ఇవ్వండి. మీరు ఏ బిర్యానీ చేసినా ఇదే టైమింగ్లో మెయింటైన్ చేయండి. దమ్ అయితే మాత్రం ఇదే టైమింగ్ మెయింటైన్ చేయండి. అంతేనండి. ఆ 15 నిమిషాల తర్వాత మీ వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.